హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మనము ఈరోజు ఈ వీడియోలో వచ్చేసి టైలరింగ్ నోట్బుక్ క్లాసెస్లో బాడీ మెజర్మెంట్స్తో ఏ విధంగా బాడీ మెజర్మెంట్స్ తీసుకోవాలి, ఎలా నోట్బుక్లో నోట్ చేసుకోవాలి, దానికి అనుగుణంగా బ్యాక్ పార్ట్ ఎలా డ్రా చేసుకొని మ్యాటర్ రాసుకోవాలి, ఫ్రంట్ పార్ట్ ఎలా డ్రా చేసుకొని మ్యాటర్ రాసుకోవాలో మనమైతే చూసాం కదా. ఇది వచ్చేసి బ్యాక్ పార్ట్, ఇక్కడ వచ్చేసి ఫ్రంట్ పార్ట్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడైతే హ్యాండ్స్ కూడా మనకైతే రెండు సైడ్స్ అయితే అవసరం లేదు, ఓన్లీ వన్ సైడ్ అయినా సరిపోతుంది. ఎందుకంటే ఇక్కడ మనము హ్యాండ్స్ డ్రా చేసుకొని కింద మ్యాటర్ రాసుకుంటే సరిపోతుంది. సరేనా? మన ఛానల్ని కొత్తగా ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి, మన వీడియోని లైక్ చేయడం మర్చిపోకండి. మీరు లైక్ చేయడం వల్ల ఎంతోమందికి మన వీడియో అయితే ఫార్వర్డ్ అవుతుంది. అయితే ఇప్పుడు బాడీ మెజర్మెంట్స్లో వచ్చేసి బ్యాక్ పార్ట్ మొత్తము చూసుకున్నాం కదా, బ్యాక్ పార్ట్ కటింగ్ అయిపోయింది. అలానే ఫ్రంట్ పార్ట్ మొత్తం కొలతలు చూసుకొని ఫ్రంట్ పార్ట్ అయిపోయింది. ఇప్పుడు హ్యాండ్స్ వరకు అయితే వెళ్దాం. హ్యాండ్స్ లెంత్ అనేది మనకి 5 ఇంచీలు, దానికి 1 ఇంచు కలిపి 6 ఇంచీలు పెట్టుకోవాలి. హ్యాండ్స్ లూజ్ అనేది 12 ఇంచీలు. అయితే హ్యాండ్ లూజ్ 12 ఇంచీలు ఉంది కాబట్టి దాన్ని బై 2 చేసుకోవాలి. ఓకేనా? ఇక్కడ లూజుల విషయానికి వేస్ట్ లూజు చెస్ట్ లూజ్ వస్తే బై 4 చేసాం కదా, ఇక్కడ హ్యాండ్ లూజ్ కానీ ఆర్మ్ హోల్ లూజ్ కానీ బై 2 చేసుకోవాలి. చేసుకుంటే ఎంత వస్తుంది, దానికి ఎంత ఖర్చు పెడుతున్నాం అనేది చూసుకోవాలి. అలానే ఆర్మ్ హోల్ రిమైనింగ్ లెంత్ కూడా చూసుకోవాలి. ఏంటి అంటే అది నేనైతే బాడీ మెజర్మెంట్స్ తీసేటప్పుడు చూపించాను, అలానే బ్లౌజులో టేప్తో మెజర్మెంట్ చూసేటప్పుడు కూడా చూపించాను. అలానే ప్రతిదానికి కూడా ఆర్మ్ హోల్ లూజు అవన్నీ అయితే మనం చూసుకుందాం కరెక్ట్గా పర్ఫెక్ట్గా. ఇప్పుడైతే హ్యాండ్ పొడవు అనేది చూద్దాము. హ్యాండ్ పొడవు అనేది మనకి 5 ఇంచీలు కాబట్టి 5 ఇంచీలకి 1 ఇంచు కలిపి 6 ఇంచీలకి అయితే మార్క్ చేద్దాం. స్ట్రైట్గా ఉండేటట్టు అయితే చూసుకోండి. ఇప్పుడు వచ్చేసి హ్యాండ్ లూజ్ వచ్చేసి మనకి 12 ఇంచీలు ఉంది కదా, దాన్ని బై 2 చేసుకుంటే 6 ఇంచీలు అయితే వస్తుంది. 6 ఇంచీలు అయితే మెయిన్, తర్వాత 2 ఇంచీలు ఖర్చు, 8 ఇంచీలు అయితే వస్తుందన్నమాట. ఇప్పుడు వచ్చేసి ఇక్కడ నుంచి ఇది చిన్న సైజు కొలతే కాబట్టి 1.25 అలాగైతే మనము తీసుకుంటే సరిపోతుంది. 1.25 అలా తీసుకుంటే సరిపోతుంది అనమాట. తర్వాత వచ్చేసి ఇక్కడ ఆర్మ్ డౌన్ అయితే పెట్టుకుందాం. ఆర్మ్ డౌన్లో వచ్చేసి ఇక్కడ మనము 7 ఇంచీలు అయితే తీసాం కదా, 7 ఇంచీలు అంటే అప్పుడు వచ్చేసి మనము 3.5 తీసుకుంటే సరిపోతుంది. ఇదనేది మంచి పర్ఫెక్ట్ ఫిట్టింగ్ అయితే వస్తుంది. మనము ఇక్కడైతే 7 ఇంచీలు అయితే పెట్టాం కదా, ఇటు సైడ్ కూడా 7 ఇంచీలు మార్క్ చేసుకుంటేనే మనకు క్రాస్ లేకుండా ఉంటుంది. ఇక్కడ 7 ఇంచీలు అయితే వచ్చింది కాబట్టి 7 ఇంచీలో 3.5 ఇక్కడికైతే వచ్చింది కాబట్టి అడ్డంగా ఒక లైన్ అయితే తీసేద్దాం. ఓకేనా? ఇలా అలా తీసాక ఇప్పుడు వచ్చేసి ఆర్మ్ హోల్ లూజ్ అయితే చూద్దాం. ఆర్మ్ హోల్ లూజ్ అనేది మనకి 15 ఇంచీలు అయితే వచ్చింది. దాన్ని కూడా మనము బై 2 అయితే చేసుకోవాలి. బై 2 చేసుకుంటే మనకి ఇప్పుడు ఎంత రావాలి, 7.5 ఇంచీలు అయితే మనకి ఇక్కడికి వచ్చింది. తర్వాత వచ్చేసి 2 ఇంచీలు అయితే మనకి ఖర్చు అనమాట. ఇక్కడ చూసుకోండి, 7.5కి అయితే మార్క్ చేసాం కదా, ఇక్కడ నుండి ఖర్చు పాయింట్ 2 పెట్టుకోండి. ఒకవేళ మీకు డౌట్గా ఉందంటే ఒక 1/2 ఇంచ్ ఎక్కువే పెట్టేసండి. ఎందుకంటే ఆర్మ్ హోల్ రౌండ్ అనేది హ్యాండ్స్లో మనకి సాగకుండా ఉంటుంది. బ్యాక్ సైడ్ ఫ్రంట్ సైడ్ ఎలాగ క్రాస్ కటింగ్ కాబట్టి సాగిపోతుంది, ఆటోమేటిక్గా కొంచెమైనా సాగుతుంది. తర్వాత బ్యాక్ పార్ట్ కూడా మనకు క్రాస్ కాబట్టి కొంచెమైనా సాగుతుంది. ఏమైనా తగ్గింది అంటే ఆర్మ్ హోల్ లూజ్లో ఫ్రంట్ సైడే తగ్గే అవకాశం అయితే ఉంటుంది. అంటే అందరికీ ఏమీ తగ్గదు, అన్ని క్లాతులు ఏమీ తగ్గవు, కొన్ని క్లాతులు అయితే తగ్గే అవకాశం ఉంది, కొన్ని సింక్ అయిపోయి టైట్ అయిపోయే అవకాశం అయితే ఉంది. కాబట్టి ఎప్పుడైనా సరే ఆర్మ్ హోల్ లూజ్లో ఉంటే ఖర్చులకు ఉండిపోతుంది. కానీ అంటే మనకి హ్యాండ్ లూజ్లో ఖర్చు ఎక్కువే వస్తుంది, కానీ ఆర్మ్ హోల్ లూజ్ అనేసరికి ఖర్చు అనేది మీరు అబ్జర్వ్ చేయండి. ఎవరు కుట్టినా సరే, ఎక్కడ కుట్టించుకున్నా, లేదు మీరు కస్టమర్ బ్లౌజులు కుడుతున్నారు అంటే కొలతకు వచ్చే బ్లౌజ్లో కూడా అబ్జర్వ్ చేయండి. ఆర్మ్ హోల్ లూజ్లో మ్యాక్సిమం చాలా తక్కువ ఖర్చు ఉంటుంది. ఎందుకు అంటే ఇక్కడ ఆర్మ్ హోల్ లూజ్ అనేది సరిపోదనమాట.
కాబట్టి మన ఆమ్ హోల్ లూజు ఎంతైతే ఉంటుందో దానికి ప్లస్ వేసుకొని ఖర్చు పెట్టుకొని దానికి ఇంకొక 1/2 ఇంచ్ ఎక్కువే పెట్టాలి కానీ తక్కువ పెట్టకూడదు. ఇక్కడ హ్యాండ్ లూజులో 2 ఇంచులు మిగిలింది అంటే ఇక్కడ 2 ఇంచులు మిగలాలంటే ఇంకొక 1/2 ఇంచ్ ఎక్కువ పెట్టాలి. టోటల్గా 2.5 అయితే ఇక్కడ పెట్టుకోవాలి. సరేనా? అర్థమైంది కదా? ఇప్పుడు ఈ 1.5కి ఇలా స్ట్రైట్గా లైన్ అయితే కొట్టేసండి. లైన్ కొట్టేసి నేను జస్ట్ మామూలుగా అయితే ఇలా క్రాస్ లైన్ తీస్తున్నాను. తర్వాత రౌండ్ అయితే తీసేద్దాము. తర్వాత ఈ విధంగా ఉంది కదా, ఇక్కడ వచ్చేసి మనకి ఆమ్ హోల్ హ్యాండ్ లూజ్ వచ్చేసి 6 ఇంచులు కాబట్టి 7.5 8 ఇది వచ్చేసి మన ఖర్చుల్లో కాకుండా లూజుల్లోనే ఆమ్ హోల్ లూజులోనే 8 పెట్టేసండి 7.5 ఉంటే. ఓకే, అలా పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ స్క్వేర్ లాగా ఇలా ఉంది కదా కటింగ్ లాగా, అలా కటింగ్ లాగా కాకుండా ఇలా రౌండ్ అయితే ఇచ్చేసుకోండి. రౌండ్ ఇవ్వాలంటే చాలామంది మన దగ్గర నేర్చుకునే వాళ్ళు కూడా ఏం చేస్తున్నారంటే ఇక్కడ మనకి 1.5 అయితే తీసుకున్నాం కదా, 1.5 బయటికి రౌండ్ తీస్తున్నారు. బయటికి కాదు, లోపల నుండి రౌండ్ తీయాలి. సరేనా? 1.5 అంటే 1 ఇంచ్ నుండి మనం రౌండ్ అనేది స్టార్ట్ చేసుకోవాలి. అలా చేసుకుంటేనే ముడతలు లేకుండా వస్తుంది. మీరు బయటకే తీసుకుంటే మళ్ళీ ఇంకా మీకు అప్పుడు ఎంత అయిపోద్ది, 1.5 లేదంటే 1.35 అలా అయిపోతుంది అనమాట. కాబట్టి లోపలికి మనం 1.5కు మార్క్ చేసామంటే లోపలికి ఒక 1/2 ఇంచు నుండి ఇలా రౌండ్ ఇచ్చేసుకుంటే మనకు షేప్ అనేది కరెక్ట్గా వస్తుంది. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు జస్ట్ ఒక 1/2 ఇంచ్ మాత్రమే మనము లోత్ అయితే తీసుకోవాలి, ఆమ్ హోల్ లోత్ అయితే తీసుకోవాలి. సరేనా? అలా తీసుకునేటప్పుడు కూడా ఇక్కడ నుండి ఇక్కడికి సెంటర్ పాయింట్ క్లాత్ కటింగ్లో అయితే నేను చెప్తాను సెంటర్ పాయింట్ ఎలా చూసుకోవాలి ఏంటి అని. ఇక్కడైతే ఏమీ అవసరం లేదు. ఇక్కడ నుండి ఇక్కడ మనము జస్ట్ మీకు అర్థం అవ్వడం కోసం అయితే లోత్ తీస్తున్నాను. ఓకేనా? అలా తీసుకోండి. ఇక్కడైతే ఇది అలా క్రాస్ లేకుండా రౌండ్ షేప్ అయితే ఇచ్చేసుకోండి. ఇప్పుడైతే ఇక్కడ నుండి ఒక్క 1/2 ఇంచు జస్ట్ 1/2 ఇంచు తీస్తే సరిపోతుంది. ఇక్కడ కూడా మనం ఇదనేది మనం అందరికీ తీయకూడదు. కొద్దిగా ఏజ్ ఎక్కువైన వాళ్ళకి అవసరం లేదు, కొద్దిగా తక్కువ ఏజ్ వాళ్ళకి ఇక్కడ తీసుకుంటే బాగుంటుంది ఫిట్టింగ్లో. అంతమందికి తీసేయొద్దు. సరేనా? అందుకే నేనేం చెప్తానంటే బ్లౌజ్ ఇలా ఇక్కడికే కలిసిపోవాలి. మరీ హ్యాండ్ ఇక్కడ వరకు అయితే ఏం అవసరం లేదు. ఇక్కడ కొంచెం ఇక్కడ నుండి ఇక్కడ వరకు అలా తీసుకుంటే చాలు. ఇక్కడ మనకి ఈ పెన్సిల్ దొడ్డుగా ఉంది కాబట్టి మార్కింగ్ అనేది మనకి బయటకు బాగా వచ్చేస్తుంది అన్నమాట. ఇక్కడ ఫోల్డ్ ఉండే సైడు ఇలా చూసుకోండి. ఇక్కడ పెన్తో నోట్ చేస్తాను, అలానే ఇక్కడ మ్యాటర్ అనేది రాస్తాను. ఇక్కడ ఆమ్ హోల్ డౌన్ అయితే 3.5 పెట్టాను, అంటే పొడవు 6 ఇంచీలు, 6 ఇంచులకు 1 ఇంచు కలిపి 7 ఇంచీలు పెట్టాను. హ్యాండ్ లూజ్ వచ్చేసి 6 ఇంచీలు 2 ఇంచులు ఖర్చు. ఆమ్ హోల్ లూజ్ వచ్చేసి 7.5, ఒక 1/2 ఇంచు కలుపుకొని 8 ప్లస్ 2 ఇంచులు ఖర్చు. ఆమ్ డౌన్ వచ్చేసి 3. ఇక్కడ 1.5కి అయితే మార్క్ చేశాను. దానికంటే ఇంకా లోపలికే మనకి 1.5 అంటే 1 ఇంచు నుండి మనకి రౌండ్ అయితే తిరగాలి. ఇక్కడ వచ్చేసి నేను 1/2 ఇంచ్ అయితే తీసాను, ఇక్కడ క్రాస్ తీసాను, ఇక్కడ క్రాస్ తీసాను, అంతే. మనం ఇక్కడ కూడా మీరు కొలుసుకోవచ్చు, ఎందుకంటే ఇక్కడ క్రాస్ లైన్ అయితే వస్తుంది కాబట్టి. మనం స్ట్రైట్లో అయితే 7 ఇంచీలు ఇక్కడ ఉంది, పొడవు 7 ఇంచీలు ఉంది, 7 ఇంచులకి 3.5కి మార్క్ చేసాము. మీరు ఈ చివర నుండి ఈ చివర వరకు మీరు చూసుకుంటే అప్పుడు మనకి ఎంత ఉందంటే 4 ఇంచులు వచ్చేసింది. చూడండి, ఇక్కడ 3.5 డౌన్ చేసాం కదా, ఇక్కడ 3.5 రాలేదు, 4 ఇచ్చేసింది. కాబట్టి ఆ 4 అంటే మనకు క్రాస్ అనేసరికి కొంచెం ఒక 1/2 ఇంచ్ అనేది ఇలా స్ట్రైట్లో 3.5 ఉంది, క్రాస్లో పెరిగింది కాబట్టి ఆ పెరిగిన క్లాత్ కూడా మనకు ముడతలు వచ్చేస్తుంది దానివల్ల. కాబట్టి మనం ఇక్కడ ఒక 1/2 ఇంచు ఇక్కడ ఒక 1/2 ఇంచు తీసుకుంటే కరెక్ట్గా మనకి ఇప్పుడు ఈ ఖర్చు పాయింట్ దగ్గరకు వచ్చేసి మనం చూసుకుంటే మనకి కరెక్ట్గా 3.5 వస్తుందన్నమాట. సరిపోయిందా? ఇక్కడ ఎందుకు తీస్తున్నామో మీకు అర్థమైంది కదా. పెద్దవాళ్ళకైతే ఇది తీయాల్సిన అవసరం లేదు, ఇది ఒక్కటి తీసుకుంటే సంఖ భాగంలో ముడతలు అలాంటివి లేకుండా ఉంటుంది. పెద్ద వయసు వాళ్ళకి ఇది అవసరం లేదు, ఎందుకంటే వాళ్ళు హ్యాండ్ కింద ఉన్న ఖర్చు కూడా చూస్తారు. ఎందుకంటే వాళ్ళు పని చేయడం చేతులు ఎత్తేటప్పుడు ఇక్కడ తక్కువ ఉంటే వాళ్ళకి నచ్చదు, ఎక్కువ ఉంటే బాగుంటుంది. అంటే మన కస్టమర్ కుట్టి నేను తెలుసుకున్న విషయం అది. కొద్దిగా ఏజ్లో ఉన్నారు, చిన్నపిల్లలు అంటే మనం ఇక్కడ 1 ఇంచ్ కూడా తీయచ్చు, 1/2 ఇంచ్ అలా తీయచ్చు. అలానే హ్యాండ్ లూజ్ కొద్దిగా పెట్టేస్తే క్యాప్ హ్యాండ్ లాగా
ఓకేనండి. ఇక్కడ హ్యాండ్ పార్ట్లో వచ్చేసి మెజర్మెంట్స్ అయితే నోట్ చేసుకున్నాను చూసారా, అన్ని మెజర్మెంట్స్ అయితే నోట్ చేశాను. అలానే లెఫ్ట్ సైడ్ ఫోల్డింగ్ అని రాశాను చూసారా, ఫోల్డ్ అటు సైడ్ క్లాత్ అయితే ఆ విధంగా అయితే ఉండాలి. అలానే మ్యాటర్ వచ్చేసి నేను చూడండి స్లోగా అయితే చూపిస్తున్నాను. ఎక్కడైనా మీకు అర్థం కాకపోతే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. టోటల్గా వచ్చేసి 10 పాయింట్స్ అయితే రాశాను. మీరు చాలా నీట్గా ఇలా డ్రా చేసుకొని మ్యాటర్ నోట్ చేసుకొని టైలరింగ్ ఎవరు నేర్చుకోకపోయినా సరే చాలా ఈజీగా మీరు ఆ పిక్చర్ని చూసి ఈ మ్యాటర్ని చూసి హ్యాండ్ కటింగ్ అనేది చేసేయగలరు. ఓకేనా ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. అలానే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కామెంట్ బాక్స్లో కామెంట్ ఏమైనా డౌట్గా ఉంటే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.